హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ 2 నెలల నుంచి పండగొస్తది, వస్తది, వస్తదని చేసిన హడావిడంతా అయిపోయింది. పండగొచ్చింది, వెళ్ళింది. సో, ఇది మీరందరూ పండగ ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ ఎలా చేసుకున్నాం అనేది వ్లాగ్ షేర్ చేసేసుకున్నాను. ఇంకా హాలిడేస్ కూడా అయిపోయినాయి. ఇది వ్లాగొచ్చేసి మనకి పిల్లలకి స్కూల్స్ రీఓపెన్ చేశారు కదండీ! మొన్న మండే రోజు. ఆ రోజు వ్లాగ్ అనమాట. సో, నా వీడియోస్‌ని ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుస్తుంది. యాజ్ యూజువల్‌గా నా డే అనేది పువ్వులు, మొక్కలు, ముగ్గులతోటే కదా స్టార్ట్ అవుతుందండి. సో, నేను అలాగే స్టార్ట్ చేశాను. మీరందరూ కూడా ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి. నేను హ్మ్, మామూలుగా అంటాం గదండీ! పండగ, పండగ అని చూసాము. హ్మ్, పండగ అయిపోయింది, వెళ్ళిపోయింది అంటూ ఉంటారు కదా! ఆహ్, ఇలా అన్నప్పుడు మా అమ్మమ్మ ఒకరోజు నాతో అంటుందనమాట. పండగ మనం అందరం అయిపోయింది, పండగెళ్ళిపోయింది, పండగ వెళ్ళిపోయింది అంటాం కదా! పండగ నవ్వుకుంటదంటండి. నేనెక్కడికి వెళ్తాను, మళ్ళీ సంవత్సరం అయ్యేసరికి నేనక్కడికే వస్తాను. నేనొచ్చేసరికే మీరుంటారో, ఉండరోనని. నిజంగానే నాకు ఇది విండి చాలా రోజులయింది కానీ, లాస్ట్ ఇయరు మా అంకుల్ ఒకాయన ఉన్నారండి. ఎంత బాగా సెలబ్రేట్ చేసుకునేవారో సంక్రాంతి అనేది అసల. ఇంట్లో పనులకి మనం బిజీ ఉంటే, బయట ఆయన అంత బిజీ ఉండేవారు. ఏమీ లేని దానికి చాలా హెల్తీగా ఉన్న మనిషి ఈ ఇయర్ పండగకి లేరండి. నాకు నిజంగా ఈ సామెత నిజమే కదా అనిపించింది. సర్లేండి. ఇప్పుడు పిల్లలకొచ్చేసరికి స్నాక్స్‌కి ఇలాగా అదే పల్లీలతోటి చిన్నగా అచ్చనేది వేశానండి. రిమైనింగ్ అవి సున్నుండలు గానీ, అరిసెలు గానీ ఏమీ వద్దన్నారు వాళ్ళు. ఇంక వాళ్ళు వద్దు అంటే మనం చేసేదేమీ లేదు కదా! సో, అచ్చనేది వేశాననమాట. కొంచెం హెల్తీగా ఉంటది కదా! అవన్నీ ఎలాగో ఆయిలీ ఫుడ్సే కదా అన్నట్టు. ఇంకా నేను చూపించేటటువంటిది ఏంటి అనేది మీరు చూసారు కదా ఆల్రెడీ. జున్నండి. మీలో ఎంతమందికి జున్నంటే ఇష్టం ఉండదు అన్నవాళ్ళు కామెంట్ చేయండి. ఎందుకంటే జున్ను ఇష్టం లేదు అనేవాళ్ళు అసల ఉండరు నాకు తెలిసి. ఎక్కడో చాలా రేర్‌గా ఉంటారు. ఆహ్, ఇన్ని పిండి వంటల మధ్యలో ఈ జున్నెందుకు వండవలసొచ్చింది అంటే, యాక్చువల్‌గా ఈ మురిపాలు తెచ్చి చాలా రోజులయిందండి. మేము తెచ్చే చాలా రోజులయింది. మరి వాళ్ళ దగ్గర ఎన్ని రోజుల నుంచి ఉన్నాయో తెలీదు. మాకు ముర్రిపాలు పావు లీటర్ పాలొచ్చి రూ. 250 తీసుకున్నారండి. మేము 2 బాటిల్స్ తెచ్చుకున్నాం. సో, తెచ్చుకున్న వెంటనే ఒక బాటిల్ వండాను. తర్వాత ఇంగోండి పండగ పనులు, షాపింగ్‌లు, ఈ హడావిడి మీద వండడానికి అవ్వలేదు. అంటే మీరే చూడండి ఎన్ని రోజులైంది ఇది తెచ్చి. నేను దీన్ని చాలా బాగా వండినప్పుడు చూపించాలి. అలాగే దీన్ని తీసినప్పుడు కూడా చాలా నీట్‌గా ప్రెజెంట్ చేయాలి అనుకున్నాను. అలా అంత డెకరేట్ చేసి ప్రెజెంట్ చేయాలి అంటే, మనం అంత డెకరేట్ చేసి పెట్టాలి అనుకున్న అంత ఇష్టమైన పర్సన్ కూడా ఉండాలి గదా! సో, మా వారైతే డ్యూటీకి వెళ్ళిపోయారండి. ఇంకా ఆయన వెళ్ళిపోయారు కదా! ఇంకా అంత నాకు అంత వీడియో కోసమే డెకరేట్ చేయాలి అనేది అసలు అనిపించలేదు. అందుకని ఈ విధంగా అయితే వేసేసి కట్ చేశాననమాట. నేను కొంచెం తిన్నాను. కొంచెం అమ్మ వాళ్ళకి పంపించాను. అంతా ఒక్కదాన్నే తినలేను కదా! ఎలా అయినా మనం చిన్నప్పటి నుంచి ఏదైనా ఇష్టమైంది తినాలి, పంచుకు తినాలి అంటే, మనం మన అక్క చెల్లెలతోటి, అన్నదమ్ములతోటి దెబ్బలాడి తీసుకు తింటాం కదండీ! ఇక్కడ మా ఇంట్లో ఏంటంటే, నేను, మా హస్బెండు దెబ్బలాడుకొని మరీ తింటామనమాట. సో, ఒక్కదాన్నే తినాలి అనిపించలేదు ఇంక నాకు. అలా 2 రోజులు, 3 డేస్ అలా ఒక 2, 3 డేస్ వరకు అలానే ఉంది ఫ్రిడ్జ్‌లో అది. అందుకే నేను దీన్ని చాలా నీట్‌గా ప్రెజెంట్ చేద్దాం అన్నదాన్ని వదిలేసానింక. ఇక్కడికొచ్చేసరికి చూడండి టైం ఎంతయిందో చూపిస్తాను. చూడండి నైటు 10 అయింది కదా! ఇది వచ్చేసి మండే రోజు నైట్ అనమాట. పిల్లలు పడుకున్న తర్వాత. నేను ఏదైనా స్టిచ్చింగ్‌కి సంబంధించి మీకు ఆల్రెడీ చెప్పాను కదండీ! నేను ఆన్‌లైన్‌లో చూసే నేర్చుకున్నాను మొత్తం అంతాననేసి. స్టిచ్చింగ్ అనేది చాలా మనం బుర్ర పెట్టి చేయవలసినటువంటి పనండి అది. సో, మనకి పిల్లలు ఏదైనా డిస్టర్బెన్స్ ఇలా ఉంటే కష్టం గదా! సో, మొత్తం భోజనాలన్నీ అయిపోయిన తర్వాత అంతా నేను కిచెన్ అంతా చక్కబెట్టేసుకొని పిల్లలు పడుకున్న తర్వాత పీస్‌ఫుల్‌గా వచ్చి కూర్చొని వీడియో అయితే ఇది చేస్తున్నాననమాట. ఏంటంటే ఇది ఎలాగా నేను ఒక మోడల్ బ్లౌజ్ చూసానండి. ఎందుకో తెలీదు నాకు చాలా నచ్చింది. ఇప్పుడు మీలో ఎవరైనా సరే ఆన్‌లైన్‌లో చూసి నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ ఇలా న్యూస్ పేపర్స్ మీద అనేది ట్రై చేసుకోండి. ఇలా ట్రై చేసుకుంటే మనకేంటంటే క్లాతులనేది పాడైపోకుండా ఉంటాయన్నమాట. చాలా
చాలా అబ్జర్వేషన్‌గా మనం నేర్చుకునేటప్పుడు చాలా అబ్జర్వ్ చేసుకోవాలండి. చూసినంత మనం కళ్ళతో చూసినప్పుడు అబ్బా! ఇంతేనా ఈజీ అనిపిస్తది. మీరు కరెక్ట్‌గా మీరెళ్లి అలా క్లాత్ ముట్టుకునేసరికి ఫోల్డింగ్ దగ్గరే మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్ ఫోల్డింగ్ దగ్గరే మనకు డౌటొస్తూ ఉంటదనమాట. సో, నేను ఈ మోడల్ అనేది నాకు చాలా నచ్చిందండి. ఇది హిందీ ఛానల్స్ వాళ్ళు పెట్టారనమాట. ఇదిగోండి ఇలా వస్తదనమాట మోడల్ హ్యాండ్‌కి. క్లాత్ కూడా చాలా ఎక్కువ పడతది. ఈ షేప్‌లో వస్తదనమాట. ఎంత నీట్ ఫినిషింగ్ ఉందంటే, నేనక్కడ చెప్తానండి మీరేదైనా కొత్తగా నేర్చుకోవాలనుకున్నప్పుడు నేనైతే చూస్తాననమాట. అదే మోడల్‌లో ఇంకా ఏమన్నా వీడియోస్ ఉన్నాయా అని. కొంతమంది ఏంటి అంటే చేస్తారు ఆ టైప్‌లోనే. కాకపోతే అసల మనకది మోడల్ కూడా కనీసం తెలీదనమాట. ఇది ఒక మోడలా అన్నట్టు. నేను హిందీలో చూసినటువంటి మోడల్ అయితే చూసిన వెంటనే నేర్చుకోవాలి అన్నంత ఇదిగా ఉందండి. మరలా హిందీలోనూ ఒకళ్ళు చేశారు. తెలుగులో, హిందీయో ఛానల్ తెలీదు. మ్యూజిక్ మీద చేస్తున్నారనమాట. వాళ్ళు చేసింది చూస్తే నాకు కొంచెం కూడా నచ్చలేదండి. అంటే హ్మ్, ఇదే టైప్ కానీ ఫినిషింగ్ అనేది రాలేదనమాట. ఇది అయితే వాళ్ళకి 18,00,000 మెంబర్సో సంథింగ్ ఎంతమందో చూసారు. అంత ఫినిషింగ్ ఉందిది. సో, ఫైనల్‌గా అయితే నేను ఇది ఒక 1 ½ అవర్ తర్వాత ఈ ఫోల్డింగ్ అనేది పర్ఫెక్ట్‌గా ఎలా వచ్చింది అనేది చూసుకున్నాను. సో, ఇప్పుడైతే నేను క్లాత్ మీద ట్రై చేస్తానండి. డెఫినెట్‌గా నేను ఈ మోడల్ అనేది స్టిచ్ చేసుకుంటాను. నాకు చాలా నచ్చింది. సో, ఈ విధంగా నేర్చుకుంటే మనం నేర్చుకుంది రానిది ఏమీ ఉండదండి. ఎలాగో సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. వీడియోస్ చూసే వాళ్ళకి వ్లాగ్స్ అనేది నచ్చితే చూడండి. లేదంటే లేదు. ఎవరిదైనా సరే, ఏ యూట్యూబర్‌దైనా సరే. కానీ మీరు ఒక ఇన్ఫర్మేషన్ కోసం ఒక వీడియో చూస్తున్నారు అంటే దాన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి. అంతే తప్ప మీరు వీడియోని లాస్ట్ వరకు చూడకుండా మధ్యలోనే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేశారనుకో, రిప్లై ఇవ్వడానికి పెద్ద కష్టమేమీ కాదండి. రిప్లై ఇవ్వడం ఈజీయే. కొన్ని కొన్ని ఏంటి అంటే రిప్లై ఇవ్వడానికి కూడా అవ్వలేనంత ఆన్సర్స్ ఉంటాయన్నమాట. అవి కొంచెం ఇబ్బందిగా ఉంటది. అలా కాకుండా మీరు పూర్తిగా వీడియో చూస్తే అసలు మీకు క్వెషన్‌కు అడిగే పనే ఉండదు కదా! సో, మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నది అన్న వీడియో ఏదైనా సరే పూర్తిగా చూసామంటే అసలు ప్రాబ్లమ్ ఉండదండి. ఇంక సంక్రాంతి వచ్చింది, వెళ్ళింది అన్నీ అయిపోయినాయి గదా! ఇంకా కొద్దిగా రంగులు మిగిలినాయన్నమాట. రంగులన్నీ కూడా ఒక డబ్బాలో అయితే వేసేసుకున్నాను. నేను ఇలాగే వేసుకుంటానండి. ఇదొచ్చేసి గెంజి పొడు. ఇదొచ్చేసి పీతాంబరి పౌడరు. అదొచ్చేమో మనకి బ్లీచింగ్ పౌడర్ అనమాట. ఇవన్నీ ఒక్క ప్లేస్‌లోనే పెట్టుకుంటాను. ఎలా ఉంటదంటే అదొచ్చేసి వెనిగర్ అండి. మనకేదైనా క్లీనింగ్ చేసుకోవడం కోసం ఉంటదనేసి వెనిగర్ అది. కొన్ని కొన్ని వస్తువులకి ఇంకా ఎలా అంటే చీకట్లోనైనా సరే వెళ్ళి తెచ్చుకునేలాగా అయితే నేను అరేంజ్ చేసుకుంటానండి. ఇంకిప్పుడు ఈ గెంజి పొడుం కావాలన్నా, పీతాంబరి పౌడర్ కావాలన్నా, గుమ్మంలో ముగ్గులకి కలర్స్ కావాలన్నా, బ్లీచింగ్ కావాలన్నా నేనింక అసలు చెప్పక్కర్లేదనమాట. ఏ ఒక్కటి చెప్పినా మా పిల్లలు వెళ్ళి తీసుకొచ్చేస్తారు. ఈ కవర్లు ఏంటి అంటే నేను ఆల్రెడీ హోమ్‌మేడ్ చేశాను కదండీ! అవన్నమాట. ఇవైతే నేను డైలీ ముగ్గుల్లో అయితే వేసేస్తాను. అదే మనకి శుక్రవారం, మంగళవారం అలా ముగ్గులు పెడతాను కదా! అప్పుడు వేసేస్తాను. ఇది చూసారా దివాళీ రోజు మనం పెద్ద పెద్ద ఊసలనేది కాలుస్తాం కదండీ! సో, అదొక ఊస, ఇదొక ఊస అనమాట. ఇవి 2 కూడా నేను సింక్ క్లీన్ చేసుకోవడం కోసమని పెడతాను. ఇలా చిన్న వస్తువులైనా సరే మనకి చాలా ఉపయోగంగా ఉంటాయండి. ఇంకా మా కారు పరిస్థితి చూడండి ఒకసారి. అసలు నేను మా కారు కొన్న తర్వాత ఇంత అధ్వానంగా అయితే చూడలేదు. యాక్చువల్‌గా దీన్ని సర్వీసింగ్ ఇవ్వాలండి. కాకపోతే మా వారు ఎళ్ళవలసిన ప్లానింగ్ కంటే కూడా 2 డేస్ ముందే వెళ్ళవలసొచ్చింది డ్యూటీకి. సో, అన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయినాయనమాట. ఒకవేళ నేను సర్వీసింగ్ చేయించినా కూడా నాకు పైన పెట్టేవాళ్ళు ఎవరు ఉండరండి. సో, అందుకని ఇంకా నేనే వాష్ చేస్తానులే, నేనే క్లీన్ చేసుకుంటానులే పెట్టేయండి అన్నాను. ఇప్పుడు శుభ్రంగా దీన్నైతే క్లీన్ చేయాలి. క్లీన్ చేసిన తర్వాత మీకు వీడియో పెడతాను. వ్లాగ్ అయితే ఇదండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.